రాజశేఖర రెడ్డి గారి మరణించి 16 సంవత్సరాలు అవుతున్నా నేటికి వారు ఉన్న మాదిరిగానే కనిపిస్తూ ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రివర్యులుగా కేంద్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా 2004లో ముఖ్యమంత్రిగా పదవించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో కూడా 20 చేతితో 294 సీట్లు ఒకేసారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేసినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు అనుకోని పరిస్థితుల్లో 16 సంవత్సరాల క్రితము రచ్చబండ కార్యక్రమాలకు పోయే సందర్భంలో ఉదయం 4:30కే అనుకోని పరిస్థితుల్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారు అందించినటువంటి సేవలు, వారు చేసినటువంటి చిరస్మరణీయమైనటువంటి మన యొక్క ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, మన హెల్త్ ఆరోగ్యశ్రీ ఉందో, ఇలాంటివి ఎన్నో ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందరో మంది ఉన్నత చదువులకు వెళ్ళి అమెరికాలో, బ్రిటన్లో ఇక్కడ చేపట్టారంటే వారి యొక్క చదువు వల్లే చెప్పక తప్పదు. వారు చూపినటువంటి బాటలో మనందరం పయనించి రాజశేఖర్ గారి చూపిన బాటలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మళ్ళీ మొదలుపెట్టి మన యొక్క కాంగ్రెస్ పార్టీకి పూర్వం చేసినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు తెలంగాణ అర్పిస్తూ ఉన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజాహితాన్ని కోరి, రాష్ట్ర హితాన్ని కోరి వ్యవసాయ రంగం కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులకు కానీ, మరొక బలహీన వర్గాల ప్రజలకు తల్లి ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని రాజీవ్ గాంధీ గారి బాటలో వారు చూపినటువంటి మార్గంలో పయనిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి మహాసంకల్పంతో ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు చేపట్టి మొదలుపెట్టి ఆ ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరుకు నీళ్లు తీసుకొచ్చి మిడ్మానేరు ద్వారా మల్కపేట 9వ ప్యాకేజీ మల్కపేటకు నీళ్లు తీసుకుపోవాలనేటువంటి మహాసంకల్పంతో వేసినటువంటి ప్రాజెక్టుకు పూర్తి పొడిచి మధ్యలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో మన మల్కపేట ప్రాజెక్టు మూలకు పడేసి 9th ప్యాకేజీ మూలకు పడేసి వారి ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవడానికి జలదోపిడీ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మల్కపేట రిజర్వాయర్ నింపలేదనేటువంటి వారి ఆత్మ ఘోషించింది అన్నటువంటి